హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనము ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కొన్ని మిస్కన్సెప్షన్స్ అంటే కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో యూజువల్గా ఈ ఐయుఐ అనేది ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట ఏఆర్టీలో. సో ఈ మెథడ్ ద్వారా వీళ్ళకి ఏమేమి డౌట్స్ ఉంటాయంటే, మామూలుగా అసలు ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్లో మనం మందులు అవన్నీ ఇస్తాం. సో ఆ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ ఏదో ప్రాబ్లం అవుతుంది లేదా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని చాలా వరకు అనుకుంటారు. సో ఈ మెడికేషన్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇప్పుడు కానీ లేదా ఫ్యూచర్లో కానీ ఎఫెక్ట్ అయ్యేది ఏమి ఉండదు. మామూలుగా కొంతవరకు ఈ మెడిసిన్స్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళకి గ్యాస్ లాగా అనిపించడం కానీ, ఉబ్బరంగా, లైట్గా హెడేక్ కానీ అట్లా ఉండొచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి సెకండ్ ఏంటంటే, ఈ ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని అనుకుంటారు. చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఈ ఐయుఐ ట్రీట్మెంట్ని ఈ హెచ్ఎస్జి టెస్ట్ తోటి కంపేర్ చేసుకుంటారు. డెఫినెట్గా హెచ్ఎస్జి టెస్ట్ లాగా అసలు పెయిన్ఫుల్ ఉండదండి. ఐయుఐ ట్రీట్మెంట్లో మనం ఒక సన్న క్యాథెటర్ యూజ్ చేస్తాం, అది హస్బెండ్ స్పర్మ్ని యూట్రస్ లోపల పెట్టడానికి. సో ఈ క్యాథెటర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దెన్ అది ఎటువంటి కూడా హర్ట్ అయ్యేట్టుగా లేదా పెయిన్ఫుల్గా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ దెన్ తర్వాత ప్రొసీజర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ట్రావెల్ చేయకూడదు, పని చేసుకోకూడదు అని చాలామంది అనుకుంటారు. అలాంటిది ఏమి ఉండదు. ఇది మీరు న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటారో అలాగనే ఫ్రీగా ఉండొచ్చు. సో పర్టికులర్గా ట్రావెలింగ్ చేయకూడదని కానీ లేదా బెడ్ రెస్ట్ తీసుకోవాలని కానీ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అలాగే తర్వాత ఏమనుకుంటారంటే, ఐయుఐ చేసుకున్నాక 100% గ్యారంటీ ఉంటుంది అని అనుకుంటారు. అలా ఉండదండి. ఈ యూజువల్గా ఐయుఐ మెథడ్ తోటి మనము ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది నార్మల్గా ట్రై చేసిన దానికన్నా వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యేలాగా మనం చేస్తున్నాం. సో యూజువల్గా ఐయుఐలో 1-2 ఎగ్స్ లేదా 3 ఎగ్స్ వచ్చేలాగా చేయడము, దాని ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. సో యూజువల్గా ఐయుఐతో 15-20% కన్నా మనం ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఇవ్వలేము. ఐయుఐ అనేది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అని అనుకుంటారు. లేదండి, ఐయుఐ అనేది మ్యాక్సిమం 3 అటెంప్ట్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఐయుఐ పని చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఐయుఐ చేసుకోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే, బేబీ నార్మల్గా పుట్టకపోవచ్చేమో, లేదంటే అబ్నార్మాలిటీస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయేమో అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ఎలా అయితే మీకు బేబీ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయో, ఈవెన్ ఐయుఐ చేసినా కూడా అలాగనే ఉంటుంది. రిస్క్ అనేది ఏమీ ఎక్కువగా ఉండదు. అలాగే ఈ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమైనా ఉంటుందని కూడా భయపడతారు. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా సేఫ్ డ్రగ్స్. ఇంకా స్టడీస్ ఏ స్టడీస్ కూడా మనకి ఏం ప్రూవ్ చేయలేదు ఇవన్నీ కూడా మనకి ఇట్లా క్యాన్సర్ అనేది రిస్క్ ఉంటుంది అని లేదా రిస్క్ కాజ్ చేస్తాయనేది ఏది కూడా ప్రూవ్ అవ్వలేదు. థ్యాంక్ యూ.